ఇదిగోండి ఫ్రెండ్స్, టికెట్ అయితే మనకి 2002లో అటవీ అండ్ పర్యాటక శాఖ వాళ్ళు మనకి ఈ ఫ్రెండ్స్ ఈ ఉప్పలపాడులో ఉండే రైతులందరికీ నిజంగా ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అండ్ ఆహారం కూడా సరైంది అక్కడ లభించక ఇక్కడికైతే వలసకైతే వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ పక్షులన్నీ చూడండి, చూసారా ఒక లంక అంత మాదిరి ఉన్నాయి, అంత పెద్దగా. ఆ దెబ్బ మీద ఉన్న చెట్లు ఏ చెట్లో కాదు. పక్షులు అయితే మనకి దగ్గర దగ్గర అక్టోబర్ నుండి మార్చ్ వరకు 15,000 రకాల పక్షులు అయితే ఇక్కడికైతే వస్తాయన్నమాట. దానికి పార్క్ కానీ అండ్ మిగతా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఫుడ్ క్యాంటీన్ ఉంది, చూపించాను కదా మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఎంసీఏ లక్కీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మనం ఉప్పలపాడు బర్డ్ శాంచురీకి అయితే వచ్చాం. ఈ మధ్య అవుట్డోర్ వీడియోస్ చేయడం చాలా కుదరట్లేదు, నాకు కొంచెం ఫీవర్ ఉండటం వల్ల. సో ఎలాగైనా ఒక అవుట్డోర్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పని మన సబ్స్క్రైబర్స్ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసారనమాట. మనకి అడ్రస్ వచ్చేసి గుంటూరు నుంచి అయితే, గుంటూరు వాళ్ళకి చాలా ఈజీ ప్లేస్ అనమాట. ఇది ఒక 5 కిలోమీటర్స్ ఏమో సరౌండింగ్ అలా ఉంటుంది. అదే మనకి విజయవాడ నుంచి వచ్చినట్టయితే మనకి 30 కిలోమీటర్స్ అలా అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి నేను మా ఫ్రెండ్ అయితే జర్నీ చేసి 1 అవర్ దాకా జర్నీ చేసాం. నేను ఎప్పుడో కోవిడ్ ముందు అనుకుంటా వచ్చింది, ఒక 4-5 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంకా తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత ఇప్పుడే రావడం నేను. సో నాకు జర్నీ కూడా గుర్తులేదు, ఇంకా 1 అవర్ దాకా జర్నీ చేసుకుని అయితే వచ్చేసాం. మీకు ఇంకాస్త డీటెయిల్గా రూట్ అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం టోల్ గేట్ దాటిన తర్వాత అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి గుంటూరు వస్తుంది, మీ అందరికి తెలిసిన విషయమే. గుంటూరు నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఇంకా అదే హైవే మీద అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అక్కడ ఉప్పలపాడు అని చెప్పి ఇండికేషన్ ఈ బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. అది కనిపించిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే సర్వీస్ రోడ్ అయితే మనం తీసుకోవాలి. ఈ సర్వీస్ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయాక ఇక్కడ ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ లెఫ్ట్ తిరిగి ఈ సర్వీస్ రోడ్లో అయితే మనం స్ట్రైట్గా అయితే ప్రయాణం చేయాలి, ఎటు తిరగాల్సిన పని అయితే ఉండదు. మీకు ఎక్కడి నుంచి 3.3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఉప్పలపాడు రావడానికి. ఇంకా తిన్నగా వెళ్ళిపోవడమే, మనం ఎటు అయితే తిరగవసరం లేదు. అసలు ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే చాలా చల్లదనంగా అనిపించింది, ఎందుకంటే మొత్తం చెరువు కాబట్టి. అదిగోండి మాటలోనే ఉప్పలపాడుకి అయితే వచ్చేసాము. ఆ బోర్డు దాటాక అలా కొంచెం స్ట్రైట్గా వచ్చాక లెఫ్ట్ సైడ్ లో ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని ఇక్కడ ఆర్చ్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో. అలా జర్నీ చేసుకుని అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపల రకరకాల పక్షులు వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట. అవైతే చూద్దాం వెళ్ళి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేచర్ కానీ అసలు చాలా అంటే చాలా చల్లదనంగా ఉంది. ఒక 10 మినిట్స్ అయితే సన్సెట్ అయితే అయిపోతుంది అనమాట. మనం లోపల వ్యూ అయితే చూడలేము, సో లైట్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి తొందరగా వెళ్ళి అక్కడ వ్యూస్ని నేను డీటెయిల్డ్గా వీడియో మంచిగా చాలా అందంగా తీసి మీకైతే చూపిస్తాను. అండ్ అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఏ పక్షులు ఇక్కడికి వస్తాయి, వలసకి ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఏ లక్కీ వ్లాగ్. ఇప్పుడు టైం అయితే 4:30 అయిందండి. ఇంకా ఎండ అయితే ఉంది ప్రస్తుతానికి, బట్ వింటర్ వచ్చేస్తుంది కాబట్టి లైట్ ఫీల్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఓకే, ఇక్కడైతే పార్కింగ్ అయితే చేశాను. బయట తెచ్చిన ఫుడ్ డ్రింక్స్ లోపలికైతే అనుమతి లేదంట. మన ఆటగాడు అయితే చెప్పేసాడు. అంతర్జాతీయ పక్షుల సంరక్షణ శాఖ ఉప్పలపాడు. ఎంత పార్కింగ్? ఇదిగోండి ఫ్రెండ్స్, టికెట్ అయితే మనకి 20 రూపీస్ పడుతుంది పర్ హెడ్. అవునండి, పర్ హెడ్ 20 రూపీస్ పడుతుంది. అండ్ మనకి బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్ అనమాట, బయట అవుట్ సైడ్ పెట్టేయడమే. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం రండి. బా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రకరకాల పక్షులు అయితే ఉంటాయని చెప్పాను కదా, కాకపోతే చెరువు మధ్యలో ఎక్కడ ఉన్నాయి మీకు చూపించడం కష్టం. బట్ వీడియోలో క్లియర్గా మరి కనిపిస్తుందో లేదో తెలియదు, అందుకనే పక్షి ఫోటోలు వీడియోలు అయితే ప్లే చేస్తాను చూడండి. ఈ పక్షిని గోడబాతు అంటారంట. ఇది రాబందు కంటే పెద్దగా ఉంటుందంట. అండ్ అట్ ద సేమ్ టైం నీటి పక్షుల్లో ఇదే స్ట్రాంగ్ అంట. దీని లెగ్స్ చాలా స్ట్రాంగ్. దీని ముక్కు చూసారా, దీని ముక్కు దెబ్బ ముక్కు అంటారంట. వింటర్ సీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట ఈ బర్డ్స్. ఫిషెస్ ఎంత లోతులో ఉన్నా కూడా ముక్కు పొడుగు వల్ల వేటాడి మరీ పట్టుకొని తింటాయంట ఇవి. అండ్ ఫిషెసే కాదు, నత్తలను కూడా తింటాయంట ఈ పక్షులు.
మీరు ఇక్కడ చూస్తున్న తుమ్మ చెట్ల మీద పొలాలతో గూడు కట్టుకొని ఉంటాయి అన్నమాట. ఈ రకరకాల పక్షుల్లో ఇంకో రకం పక్షి గురించి కూడా చెప్తాను చూడండి, వీడియోలో చూపిస్తున్నా. ఇదిగోండి, ఇది నారాయణ పక్షి అనమాట. ఇది సన్నగా కొంగలాగా ఉంటుంది, బూడిద కలర్ లో ఉంటుంది అనమాట. ఈ పక్షి నెక్కు చూసారా, ఎస్ షేప్ లో పొడుగ్గా ఉంది. దీని హెడ్ చాలా చిన్నది. ఇది కొన్ని ప్లేసెస్ మాత్రమే జీవించడానికి అయితే సెలెక్ట్ చేసుకుంటుందంట. అవి ఏంటంటే రెల్లుగడ్డి అంచుల్లో ఉండే మడుగులు, మంచినీటి సరస్సులు, చెరువులు, నీటి కుంటలు, ఇలాంటి ప్లేసెస్ అనమాట. ఇది తినే ఫుడ్ ఏమనుకుంటున్నారు? పురుగులు, స్పైడర్లు, నత్తలు, వానపాములు. ఇది కూడా సేమ్ తుమ్మ చెట్ల మీద పుల్లలతో గూడు కట్టుకొని గడ్డిని కూడా పెట్టుకుంటుంది అనమాట గూడులో. 2002లో అటవీ అండ్ పర్యాటక శాఖ వాళ్ళు మనకి ఈ టెర్రస్ వ్యూ అయితే అరేంజ్ చేశారనమాట. మనం ఆ పైనుంచి చక్కగా బర్డ్స్ని అయితే చూడొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుందంట. పైకి వెళ్ళి చూద్దాం. అండ్ మనకి ఇక్కడ సులువుగా ఎక్కడానికి కూడా స్టెప్స్ అండ్ ఈ రైలింగ్ అయితే మనకి అరేంజ్ చేశారు. ఇంకా మనం పైకి వెళ్ళి వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక వ్యూ అయితే చూశాను. అలా సన్సెట్ అవుతుంది, బ్లూ స్కై, కింద ఏమో మొత్తం ఫీల్డ్స్ అనమాట, మొత్తం పొలాలు. అలా గోల్డెన్ రేస్ పడతంటే అబ్బా, నా మాటల్లో అయితే వర్ణించలేకపోతున్నాను. చూపిస్తాను, మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ ఉప్పలపాడులో ఉండే రైతులందరికీ నిజంగా ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ మీరు చూస్తున్నారు కదా, రకరకాల పక్షులు ఎక్కడి నుంచో వస్తున్నాయి. వాటి కోసం ఇక్కడున్న 8.5 ఎకరాల చెరువుని వాళ్ళు పక్షుల కోసం ఆలోచించి ఆ రోజుల్లోనే అలా డెవలప్ చేశారు. అండ్ అక్కడ మీకు స్టాండ్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసారా మీకు? ఆ స్టాండ్స్ కూడా పక్షులు పెట్టే గుడ్లు సేఫ్గా ఉండడం కోసం ఆ స్టాండ్స్ అయితే కట్టారంట అక్కడ. సో మనకి ఆ పక్షులు మళ్ళీ పుట్టడం కానీ లేకపోతే పాముల నుంచి కానీ ఎటువంటి హాని కలగకుండా అక్కడ స్టాండ్లు అయితే పెట్టారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న పక్షులన్నీ అసలు ఇక్కడివి కాదండి, దేశ విదేశాల నుంచి వస్తున్నాయి అన్నమాట. వేరే వేరే దేశాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణానికి ఆ పక్షులు తట్టుకోలేక అండ్ ఆహారం కూడా సరైంది అక్కడ లభించక ఇక్కడికైతే వలసకైతే వచ్చేస్తున్నాయి అనమాట ఇక్కడ పక్షులన్నీ. చూడండి, అండ్ నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి ఇక్కడికైతే వలసగా అయితే వచ్చేస్తున్నాయి అనమాట. రకరకాల జాతుల పక్షులు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి, వేల పక్షులు అనమాట. మీకు ఈ పక్షుల గురించి అయితే చెప్పాను కదా, దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి వలస అని. అయితే అవి ఏ దేశాలు కదా, మనందరికీ తెలిసిన దేశాలే. ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, మన అంతెందుకు మన హిమాలయాల దగ్గర నుంచి కూడా వేలాది పక్షులు ఇక్కడికైతే వలసకు వస్తాయంట. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ ప్లేస్ అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ పక్షుల సౌండ్లకి అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, బట్ కొంచెం డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, మీకు అక్కడ దెబ్బలు కనిపిస్తున్నాయి చూసారా, ఒక లంక అంత మాదిరి ఉన్నాయి, అంత పెద్దగా. ఆ దెబ్బ మీద ఉన్న చెట్లు ఏ చెట్లో కాదు, తుమ్మ చెట్లు అండి అవన్నీ. ఆ తుమ్మ చెట్ల మీదే పక్షులు చూడండి ఎన్ని వాళ్తున్నాయో. ఆ తుమ్మ చెట్ల మీదే ఆ పక్షులు తర్వాత గుడ్లు పెట్టి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ సంరక్షణ కోసం వాటికి అనుగుణంగా అయితే అక్కడ మార్చుకున్నాయి అన్నమాట. చూడండి ఒకసారి, ఆ తుమ్మ చెట్ల మీద ఉన్నాయి అన్ని పక్షులు కూడా. ఉప్పలపాడు బర్డ్ శాంచురీ అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్ తగ్గేదేలే. ఎందుకంటే ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు, మన ఆంధ్రాకి వచ్చి ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీని. అంత గుర్తింపు అయితే పొందిందనమాట ఇక్కడ ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్షులు అయితే మనకి దగ్గర అక్టోబర్ నుండి మార్చి వరకు 15,000 రకాల పక్షులు అయితే ఇక్కడికైతే వస్తాయన్నమాట. అయితే ఈ ప్రతి సంవత్సరం 12,000 పక్షులు కూడా వచ్చిన రోజులు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు పొల్యూషన్, మన వాతావరణం మార్పులు ఇవన్నిటి వల్ల పక్షులు అయితే దగ్గర ఒక సగానికి సగం అయితే తగ్గిపోయినాయి. 7,000 పక్షులు మాత్రమే ఇప్పుడు
ఇక్కడికైతే వస్తున్నాయని చెప్పని అక్కడ తెలిసిన ఆయన అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్న ఇక్కడ ఈ పక్షులన్నీ కూడా ఇదివరకు అయితే మనకి ఏలూరులో కొల్లేరు లేక్ దగ్గర, తర్వాత గోదావరి జిల్లాలో ఉండే ఈ చెరువుల దగ్గర అయితే ఎక్కువగా కనిపించాయి. బట్ ఇప్పుడు మరి అక్కడ వాతావరణం అది సరిగ్గా లేకో మరి పక్షులకి అనుకూలంగా లేనట్టు ఉంది. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ ఉప్పలపాడుకే వస్తున్నాయి అనమాట. అక్కడికి వెళ్ళే పక్షులు కూడా ఇక్కడికే వచ్చాయి. అందుకనే ఇక్కడ పక్షులు కూడా వేల సంఖ్యలోకి అయితే మారాయి అనమాట. చూడండి ఎన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయో ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఫుడ్ క్యాంటీన్ కూడా అయితే మనకి అవైలబుల్గా ఉంది. మనం పిల్లలతో వచ్చినా కూడా చక్కగా లోపల స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే మాత్రం ఎలవ్ అయితే లేదు, వాటర్ అయితే తెచ్చుకోవచ్చు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ తినేసి ప్యాకెట్లు, ఇక్కడ డస్ట్బిన్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్గానే ఉంది. బట్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అనమాట. ఈవెన్ ఇక్కడ కాలువల్లో కూడా పడేస్తున్నారు. దానివల్ల చాలా పొల్యూషన్ అనమాట. లేస్ ప్యాకెట్ కవర్లని, వాటర్ బాటిల్స్ అన్నీ కాలువల్లో కూడా పడేస్తున్నారు. అవి కనుక కొంచెం పడేయకుండా ఉంచితే కొంచెం పొల్యూషన్ అది తగ్గిద్ది అనేది నా ఉద్దేశం. మనకి క్యాంటీన్ పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చిన్న పార్క్ లాగా కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి మంచి టైం పాస్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ దాని పక్కనే మీకు ఇక్కడ టాయిలెట్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా ఎక్కడికి వెళ్ళక్కర్లా, చక్కగా ప్రకృతి పిలవంగానే ఇక్కడికి వచ్చేసి పాడేసి మళ్ళీ మన పని మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి జెంట్స్ లేడీస్ టాయిలెట్స్ అనమాట. ఫ్రెండ్స్ గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీని కొంచెం డెవలప్ చేస్తే కనుక టూరిస్టులు ఇక్కడ ఎక్కువగా రావడానికి అయితే చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ లోపల సరిగ్గా మెయింటెనెన్స్ లేక, కొంచెం డెవలప్మెంట్ కూడా ఏమీ లేక వచ్చే టూరిస్టులు కూడా చాలామంది అయితే తగ్గిపోతున్నారు. గవర్నమెంట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే కనుక టూరిజం కూడా పెరుగుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా బాగుందని చెప్తా. బట్ కొంచెం డెవలప్మెంట్ ఉంటే కనుక చాలా బాగుండేది. నేను కోవిడ్ ముందు వచ్చాను కదా, సో అప్పుడైతే ఇంకా చాలా బాగుంది, బాగా మెయింటెనెన్స్ అయితే చేశారు. ఇప్పుడైతే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. కొంచెం మెయింటెనెన్స్ చేస్తే కనుక నాకు ఇంకా చాలా బాగా నచ్చేది. ఓకే ఫీలింగ్ అయితే ఉంది. బట్ మీరు మాత్రం తక్కువ బడ్జెట్లో సరదాగా వచ్చి ఫ్యామిలీతో ఒక సండే ఆఫ్టర్నూను అలా లంచ్ కంప్లీట్ చేసుకొని సరదాగా 3 కల్లా 3:30, 4 లోపు వచ్చేస్తే కనుక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఫ్యామిలీతో సరదాగా పిల్లలతో వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి పక్షుల సౌండ్లతో, చుట్టూ ప్రకృతి, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కానీ అండ్ మిగతా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ క్యాంటీన్ ఉంది, చూపించాను కదా మీకు. చక్కగా అక్కడ కూర్చొని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మీ ఫ్యామిలీతో సరదాగా, ఎలాగో విజయవాడ సరౌండింగ్సే కాబట్టి బడ్జెట్ కూడా మనకి ఒక 100 రూపీస్ కన్నా ఎక్కువ కూడా అవ్వదు. పిల్లలతో వచ్చిన మహా అయితే 200 అవుతుంది. మీకు 20 రూపీస్ ఎంట్రీ టికెట్ కూడా, పార్కింగ్ మహా అయితే 10 రూపీస్. సో చక్కగా ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్దాం సరదాగా సండే ఆఫ్టర్నూను అలా వెళ్దాం అనుకుంటే కనుక ఈ ఉప్పలపాడు బర్డ్ శాంచురీ అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను, సజెస్ట్ చేస్తున్నాను. సో సరదాగా వచ్చి ఇక్కడ ఉండే వాతావరణాన్ని, ఆ పక్షుల్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఈ నెక్స్ట్ వీడియో వ్లాగ్లో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. కుర్రాళ్ళు వెళ్ళిపోతున్నారు. స్కూల్ పేరేంటి?